గీడున్న రైతన్నను చూసినారులా డైరెక్ట్ వడ్ల బత్తం తీసుకొని కలెక్టర్ ఆఫీసులకు పోయిండు. నిర్మల్ జిల్లా బాబాపూర్ అనే ఊళ్ళున్న గీ రైతు వడ్లను 15 వద్దుల కింద తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో పోసిండట. ఇక అప్పటికేంచి మ్యాచ్ రత్తలేదని అస్సలకే కొనలేదట. ఏమన్నంటే తడిసినాయని చెప్పి రేటు తక్కువ పెడతాం, లేకపోతే కోత పెట్టి కొంటామని చెప్పుకొచ్చిరట. అగో గట్లెట్లుంటది, గిన్నొద్దులు మీరే మ్యాచర్ రాలేదని ఆగాలనని చెప్పిర్రు. ఇప్పుడేమో వానలకు తడిసినాయని చెప్పి కోతలు పెడతామంటున్నారని గరమైనరట. అయినా మేం చెప్పినట్టు అమ్మితే అమ్ముకోరి, లేకుంటే లేదన్నారట ఆడున్నోళ్ళు. ఇక అట్లయితే కాదని మా బాధలేవో మేం కలెక్టర్ సార్కే చెప్పుకుంటామని వడ్ల బత్తం తీసుకొచ్చి ఆఫీసులో నిరసన చేసిరు. గిట్లా మేము గత 15 రోజుల క్రితం పోసినాము. లారీలు రాలేదు, అమ్మాలి వాళ్ళు రాలేదు, పిఎస్సిఎస్ నిర్వాహకులు 4-5 గ్రామాలకు జోకడం జరిగింది. తడిసినాయని చెప్పి కింద పదనొచ్చింది, తడవలేదు పూర్తిగా. అయినా కూడా జోక్తలేడు, ఎక్కువ కటింగ్ అయితే. విన్నారు కదా ముచ్చట. చుట్టుముట్టున్న అన్ని ఊర్లలో వడ్లను కొన్నారట గానీ గీళ్ళ ఊళ్ళే మాత్రం అస్సలకే కొనలేదట. ఏమనంటే మీ వడ్లు దడిసినాయని చెప్తున్నారట. మీదికేంచి లారీలు అత్తలేవని ఏదేదో అడ్డమైన సమాధానాలు చెప్తున్నారట. గందుకే కలెక్టర్ సార్తోనే బాధ నిలవోసుకుంటామని చెప్పి రైతన్న బత్తానెత్తుకొచ్చి ఆఫీసులో నిరసన చేసిండిట్లా. చూడాలి మరి రైతన్న నిరసనలు చూసినాకనన్నా కలెక్టర్ సారు గీళ్లకు న్యాయం చేస్తాడో లేదో.